ఇక్కడ మరి నవల్స్ విషయంలో కూడా ఇక్కడ కూడా ఉంటుందిగా కాంపిటీషన్. ఇక్కడ కూడా శత్రువులు ఉన్నారు అయితే. డెఫినెట్గా శత్రువు మీ కాలానికి మంచి లేదండి. మీకు అసమర్థుడైన స్నేహితుడి కంటే సమర్థుడైన శత్రువు ఎప్పుడు మనకి అదృష్టం అండి. అంటే పోటీతత్వం ఉంటుందనా? పోటీతత్వం అంటే ఓకే. మన లోపాలను ఫస్ట్ వెతికేవాడు శత్రువే. ఓకే. స్నేహితుడు క్షమించేస్తాడండి. అది ప్లస్ పాయింట్ అయితే. అది లేదు, శత్రువు ఉండడం చాలా అదృష్టం అండి. శత్రువు ఉంటే మీలో ఛాలెంజింగ్ స్పిరిట్ క్రియేట్ అవుద్ది. దట్ మీన్స్ కాంపిటేటర్. ఉదాహరణకు నేను చెప్తానండి, 12 సంవత్సరాలు నాకంటే సీనియర్స్ వీరేంద్రనాథ్ కానీ మల్లాది కానీ వీళ్ళంతా, వీళ్ళ మధ్యకి హఠాత్తుగా అప్పటికే ఇంట్లో పిల్లలు అడుగుతున్న టీవీ కొనడానికో లేకపోతే డబ్బులు సంపాదించడానికో, అంటే సినిమాలకు వెళ్ళక ముందు అదేలే ఆ స్టేజ్లో నేను ఏదైనా పోరాడాలి ఏదో చెయ్యాలి అంటే అవకాశం ఏంటి, వీరేంద్రనాథ్ గారు ఆంధ్రభూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. అప్పటికి నేను అరణ్యకాండ రాస్తుంటే అదిరిపోతుంది నవలనేసి శిఖరాజు గారికి ఒక థాట్ వచ్చి నన్ను పిలిపించాడు. లాంగ్వేజ్లో పట్టు కానీ నెరేషన్లో టెక్నిక్ కానీ బాగా తెలిసిన వ్యక్తి నాకు కావాలని వెతుకుతూ నన్ను పట్టుకున్న తర్వాత నీ పేరు పబ్లిష్ చేయను 7 వారాలు 8 వారాలు, వీరేంద్రనాథ్ వెళ్ళిపోయాడు కాబట్టి వీరేంద్రనాథ్ అనుకుంటారు, ఆ తర్వాత నువ్వు కానీ బాగా జనం ఓకే అంటే నీ ఫోటో ఫస్ట్ టైం లార్జెస్ట్ సర్క్యులేటెడ్ వీక్లీకి కవర్ పేజ్ చేస్తాను అన్నాడంట. అది నాకు ఒక ఛాలెంజింగ్ స్పిరిట్ క్రియేట్ అయింది. రాయడం మొదలుపెట్టా. బేస్ తీసుకొని ఒక ఇంగ్లీష్ నవల అద్భుతంగా తెలుగు నేటివిటీకి దగ్గరగా పెద్ద టెంపో, ఏం జరుగుద్ది ఏ వారం ఏమవుద్దు అనేసి ముందే పాఠకులు వెళ్ళి పుస్తకాల షాప్ దగ్గర రాగానే ఫస్ట్ నాకు ఇచ్చే బుక్స్ ఈ స్టేజ్ ఆయనకి తులసి దళంతో ఆయనకు వచ్చింది, ది రైటర్తో నాకు వచ్చిందండి. సో ఆ టెక్నిక్ 8 వారాల పాటు అందరూ వీరేంద్రనాథ్ అని అనుకుంటున్నారు. 8వ వారంలో అనౌన్స్ చేశాడండి కవర్ పేజ్తో పాటు కొమ్మనపల్లి గణపతిరావు అని. అప్పుడు ఫోటో వేసేటప్పుడు ముందు నాకు గడ్డం పెంచుకోమన్నాడు, నాకు ఇచ్చిన టైంలో కళ్ళద్దాలు పెట్టుకోమన్నాడు, లేకపోతే పిల్లల్లా కనిపిస్తున్నారండి మీరు. సో ఆ విధంగా చూస్తే ఒక రకంగా వీడెంత సడన్గా పేరు వచ్చేసింది ఏమిటని కంగారు పడిపోయారండి కొంతమంది రచయితలు. సో ఇమీడియట్గా పబ్లిషర్స్ని ఇటు ఎడిటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీడొస్తే మాకు ప్రాబ్లం ఉందనేసి తొందరగా వీడిని సాగనంపడం కోసం ఏం చేయాలి అని నేనేం చేశాను తెలుసండి. భాష అందరూ మామూలు భాషలో వాడతారు కదా, నేను గ్రాంధిక పదజాలం సైడ్ ఎక్కువ వెళ్ళేవాడిని. ఫస్ట్ 2 పేజీలు అర్థమయ్యేది కాదు ఎవరికి, ఇది అవసరమా అంటే నా ఉద్దేశం ఏంటంటే భూషిస్తున్నారని కాదు, నా గురించి చర్చించుకుంటున్నారా లేదా అనేది ముఖ్యం నాకు. ఓకే. సో ఇప్పుడు వస్తే రైటర్లు వీడికేం పోయే కాలం ఈ భాష ఏంటి మామూలుగా రాయొచ్చు కదా, 2 పేజీలు దాటితే మామూలుగా ఉండేది. కానీ గ్రాడ్యువల్గా 2 పేజీల తర్వాత బాగా రాస్తున్నాడు అని చెప్పి మళ్ళీ ముందు పేజీకి వచ్చి టఫ్ లాంగ్వేజ్ అంటే గ్రాంధిక పదజాలాన్ని కూడా కొన్నాళ్ళకి గ్రాంధిక పదజాలం లేకపోతే ఏంటి సార్ వదిలేశారు అది టెక్నిక్ అనే స్టేజ్కి తీసుకొచ్చాను. ఈ టైంలో రైటర్స్కి అందరికీ ఒళ్ళు మండిపోయిందండి. వీడు సడన్గా ముందుకు మీదకి వచ్చాడు ఏమిటని చెప్పి ఎడిటర్స్ని పబ్లిషర్స్ని మేనేజ్ చేయడం ట్రై చేస్తే నేను ఒక అపార్ట్మెంట్ కొనేసాను. నన్ను రెచ్చగొడుతున్నారు ఊరుకోనన్న, వీళ్ళేం తిరగబడినట్టున్నాడు అని అనుకున్నారు. ఏమైనా అప్పటికే హెచ్ఎంటీలో జాబ్ చేస్తున్నాను కదా, అంటే ప్రెస్ పెడదామనా ఏదైనా గొండాలను తీసుకొచ్చి కొట్టిస్తాడా అని రైటర్స్ కొందరు ఇండిపెండెంట్గా ఆలోచించే స్టేజ్ వచ్చింది. వచ్చేసరికి ఏం చేస్తాడు అనేసరికి వాళ్ళందరికీ కార్డులు వెళ్ళాయి గృహప్రవేశానికి రమ్మని. ఓకే. ఇప్పుడు కొన్న ఫ్లాట్ ఇప్పుడు ఉంటున్నా విజయ టవర్స్లో ఫ్లాట్ కొనేసాను, గృహప్రవేశానికి అందరూ వచ్చారు. నేను ఇంకా ప్రెస్ పెడతారేమో అనుకున్నా, వాళ్ళకి ప్రింటింగ్ నేనే మొదలు పెడతా మీరు అక్కడ ఆపినా. ఓకే. గృహప్రవేశానికి పిలిచిన తర్వాత ఇల్లు బాగుంది, పైగా అమీర్పేట సెంటర్లో అప్పటికేం పెద్దగా డెవలప్ కాని ఏరియా, సెంటర్లోనే మంచి ఫ్లాట్ కొన్నాడు అని అంటే భోజనాలు అయిన తర్వాత అందరూ మీదకి వచ్చాక సరదాగా నేను ఒక రైటర్ని ఎవడైతే కీలకమైన వ్యక్తో పాపం చచ్చిపోయాడు ఇప్పుడు లేడు ఆ రైటర్ని పిలిచా ఈ బ్యాచ్లో ఒక పిలిచి నన్ను రెచ్చగొట్టకండి, నా గురించి మీటింగ్లు పెట్టుకుని మందులు కొట్టుకుని మీ మనసులో మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవడం ఎందుకయ్యా, రాస్తున్నాడు పాపము వాడు రేపు ఫెయిల్ అవ్వచ్చు, నేను కూలిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు, దానికి సేమ్ ఇక్కడ కొంతమంది సినిమా రచయితలు చెప్పినట్టు అక్కడ వాళ్ళకి అంటే నాకు ఎక్కడికి వెళ్ళినా ఈ శత్రువులు అలాగే, బట్ నాకు కావాల్సింది శత్రువులే. పొగిడే వాళ్ళు ఎక్కడైనా ఉంటారండి, అందులో నిజాయితీ ఉందో లేదో మనకు తెలియదు. సో మనం ఎప్పుడు మన తాలూకా లోపాలను గుర్తించేది మొదటి వ్యక్తి ఎవరంటే శత్రువే, నాటి స్నేహితుడు. సో వీళ్ళు ఎప్పుడైతే ఈ మాట అన్నారో వాళ్ళకి భోజనానికి పిలిచిన తర్వాత మీదకి పిలిచి ఒకే ఒక మాట అన్నా, నన్ను మళ్ళీ రెచ్చగొడితే ఇంకో ఫ్లాట్ కొంటా, ఈ ఫ్లాట్ ఒకటి జాబులు ఇంకో రెండో వద్దు అనుకుంటే నన్ను రెచ్చగొట్టడం మానేయండి. వచ్చినందుకు సంతోషం, నన్ను రెచ్చగొట్టి ఒక ఫ్లాట్ కొనిపించినందుకు ఇంకా సంతోషం అన్న. ఇంక ఇప్పుడు మొదలేరండి ఒకడు, నేనేమనలే వాడన్నాడు ఆ వేళ. ఓకే. నేను యాక్చువల్గా ఆ రోజు మీటింగ్లో నేను ఎక్కువ అనలే, వీడు అన్నాడండి. వీడు వచ్చి ఎంతసేపు మీతో అన్నాడు కదా వాడే చేసాడు.
అంటే ఎడిటర్స్తో మాట్లాడింది వాడే. ఓకే. ఈ టైపులో. సో నాకు చైల్డ్హుడ్ నుంచి కష్టాలండి, అదే బాధలు, పేదరికం, లైఫ్తో స్ట్రగుల్. ఈ స్ట్రగుల్లో విచిత్రమైన అద్భుతమైన నన్ను పైకి తీసుకొచ్చే శత్రువులు నాకు తారసపడడం అనేది నా అదృష్టం అనుకుంటా. మందు సిట్టింగ్లో ఒక పక్కన పెడదాం కొంచెంసేపు. ఓకే, డైరెక్టర్స్తో మందు సిట్టింగ్లు ఇవన్నీ కొంచెంసేపు పక్కన పెడితే హీరోయిన్స్తో వాళ్ళతో ఎవరితో దగ్గర ఏమైనా ఉన్నాయా? అంటే నేను ఎక్కువ దగ్గర అవ్వడం అంటే చాలా ఎక్కువ స్నేహపూర్వకంగా చనువుగా ఉండేవాడిని వాణిశ్రీ గారితో. ఓల్డ్ యాక్టర్స్ వాణిశ్రీ గారు. ఓకే ఓకే. అంటే దొంగలుడి సినిమాకి నేను కథ, సుమను, సౌందర్య, వాణిశ్రీ గారు, శరత్ డైరెక్షన్. ఓకే ఓకే. సో అక్కడ నాకు ఎప్పటి నుంచో నేను సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ కాకముందు నుంచి కూడా వాణిశ్రీ గారు అంటే విపరీతమైన ప్రేమ. సావిత్రి గారు అంటే బాగా ఇష్టం, వాణిశ్రీ గారు అంటే ఇష్టం. సో అక్కడ పరిచయం అయిన తర్వాత ఆవిడకి కూడా కొంచెం నావెల్స్ చదివే అలవాటు ఉన్నట్టుంది. సో నన్ను కొంచెం గౌరవించేవారు. తర్వాత వెళ్ళగానే కూర్చొని ఏదో సరదాగా మాట్లాడేటప్పుడు ఎక్కువ విపరీతంగా అన్ని సబ్జెక్టుల మీద ఆవిడకి బాగా కమాండ్ ఉండేది. మాట్లాడేవారు, ఏం పెద్ద చదువుకోలేదు అనుకునేవాడిని కానీ బాగా అద్భుతంగా మాట్లాడేది. నేను కూడా నావెల్స్ కోసం విపరీతంగా చదివేవాడిని. ఓకే. కాబట్టి అది నాకు అక్కడ పెద్ద హెల్ప్ అయింది. దాంతో ఆవిడకి నా మీద ఒక విచిత్రమైన ఇష్టం ఏర్పడింది. సో ఎక్కువ ఏది డిస్కస్ చేసినా నాతోనే మాట్లాడేది. ఎప్పుడైనా ఆవిడకి ఏంటి సెకండ్ టైం ఎంట్రీ, ఆ టైం దొంగల టైం ఏంటంటే ఫస్ట్ ఎంట్రీ హీరోయిన్గా అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో ఎంట్రీ కాబట్టి కొంచెం ఆ పాత కోపాలు అవన్నీ ఒంట్లో ఉండేవేమో, మనసులో ఉండేవేమో, కొంచెం దూరంగా ఉండేది మనుషులు. బట్ నాతో చాలా చనువుగా ఉండేది. ఎప్పుడైనా అక్కడ ఏదైనా సెట్లో కోపం వచ్చినా లేకపోతే ట్రీట్మెంట్లో ఏదైనా లోపం జరిగినా అలిగి మెడ్రాస్ వెళ్ళిపోతున్నాను లేకపోతే హోటల్కి వెళ్ళిపోతున్నాను, షూటింగ్ మధ్యలోంచి వెళ్ళిపోతుంటే ప్రొడ్యూసర్లు నన్ను పట్టుకున్నారండి. మీరు చెప్తే వింటారండి, కొంచెం తీసుకురండి ప్లీజ్ సార్ అంటే నేను వెళ్ళి అడిగేవాడిని. మీది అసలే జాలిగుండే, జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ గురించి మాట్లాడతారు, ఇన్ని మాట్లాడతారు, మంచి మనసున్న మనిషి. పైగా అప్పుడు ఎదనపూడి సులోచన నమలలో అక్కడ నాగేశ్వర గారి తిక్కగా ప్రవర్తించే ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నాకు గుర్తు చేసుకుంటుంటే ఆ తిక్క సినిమాలు కొంత కానీ వ్యక్తిగా మీరు చాలా అలాంటిది ఏమీ లేదు కదా, ఎందుకంత ఆవేశపడుతున్నారు, అక్కడ లక్షలు నష్టపోతే మళ్ళీ మీరే బాధపడతారు కదా సాయంకాలం, ఇప్పుడు అందరూ కాంబినేషన్ ఆర్టిస్టులు అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు కదంటే అంతేనంటారా అంటే మీది అసలు జాలిగా ఉండండి. చూసారా, మాటతో ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయినట్టు వచ్చేసేదండి షూటింగ్. సో ఇదే కాకుండా ఒక అద్భుతమైన విచిత్రం ఏంటంటే ఆవిడని మనస్ఫూర్తిగా నేను ఇష్టపడే ఆర్టిస్ట్ అండి. నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రేమనగర్, ఆవిడ పెర్ఫార్మెన్స్ సెక్రటరీ. అందులో ప్రేమనగర్లో మీరు నా సినిమాలు ఎక్కువ చూస్తుంటారా అని ఒకసారి అడిగింది. చూస్తాను, కొన్ని సన్నివేశాలను అలాగే గుండెల్లో పదిలిగా దాచుకుంటానండి. అప్పటికి నాకు మ్యారేజ్ అయింది, అంత షూటింగ్కి అంటే ఏది మీకు నచ్చిన సీన్ అడగండి అంటే తేట తెలుగులో పాట దగ్గర మీరు నాగేశ్వర గారి దగ్గర ఆ సీన్ యాక్ట్ చేస్తూ అదేదో వాటర్లో తడిచేటప్పుడు అక్కడ ఒక గమ్మత్తైన ఎక్స్ప్రెషన్ ఏవో కళ్ళతో రెపరెపలు కనుపాపలతో అంటుంటే కొంచెం ఇబ్బంది పడి అదే క్యాసెట్ తెచ్చుకుని రిపీటెడ్గా ఆ బిట్ చూసేవాడిని అండి. ఎందుకు అలాగా అంటండి, మీరు ఏమనుకోకపోతే మాట అంటాను. నేనేమనుకుంటా చెప్పండి నన్ను. అప్పటికి నేను బ్రహ్మచారిని, హెచ్ఎంటీలో జాబ్ చేసేటప్పుడు. ఈ సినిమా టైంలో పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు. ఓకే ఓకే. కానీ అప్పటికి ఆ సినిమా చూసేది మనసులో ఎలా ఉండేదంటే ఎప్పుడైనా పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి కళ్ళున్న అమ్మాయిని, వాణిశ్రీ లాంటి మనిషి ఎవరైనా దొరికితే బాగుంది అనే విచిత్రమైన ఫీలింగ్ ఉండేది. మీకు దండం పెడుతున్నాను కోపం తెచ్చుకోకండి అన్న. అంటే ఎంత కోపం ఉంది, ఆటోమేటిక్గా చాలామంది నాకు అలా అనుకుంటారు కదా, అందులో తప్పే ఉంది అని. అక్కడి నుంచి ఆవిడకి ఒక ఇష్టమైన మనిషిలా మారిపోయాను నేను. ఎందుకంటే మనసులో హత్తుకుపోయినంత అద్భుతమైన ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఆవిడ అనేది నా ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేసేసరికి చాలా ఫ్రెండ్లీగా అభిమానంగా. ఎక్కడ కొమనాపల్లికి రాలేదా ఎలా ఆయన ఏంటి రాలేదు ఇంకా తొందరగా రమ్మనండి అలా పిలిచేవారు. సో హోటల్కి కూడా ఆవిడ ఉంటే నన్ను మాత్రం పర్మిట్ చేసేదండి మాట్లాడడానికి, సరదాగా కూర్చోడానికి. ఒక స్టేజ్లో విచిత్రం ఏంటంటే కాశీ విశ్వనాథ్ శరత్ గారికి, ఆ సినిమాకి శరత్ డైరెక్టరు, కాశీ విశ్వనాథ్ శరత్కి కో డైరెక్టరు. నాతో పెరిగిన చనువు ఎంతవరకు వెళ్ళిందంటే December 31st అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటారు, వీళ్ళు ఫస్ట్కి చేసుకుంటారు వాణిశ్రీ ఇంట్లో. ఓకే. ఫస్ట్కి సెలబ్రేషన్ నన్ను పిలిచింది, కాశీ విశ్వనాథ్తో చెప్పింది కొమనాపల్లి గారిని తీసుకురండి అని.
ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత విచిత్రం ఏంటంటే విజయ చాముండేశ్వరి సావిత్రి గారి కూతురిని వాళ్ళ అల్లుడు గోవిందరావు వాళ్ళందరినీ పరిచయం చేసింది. లిమిటెడ్ మెంబర్స్ అండి. హ్యాపీగా పార్టీ మంది అంత అయిన తర్వాత ఓ పర్టికులర్ స్టేజ్లో నేను కొంచెం గాడి తప్పుతున్నాను అన్నది ఆవిడకి అర్థమైంది. ఆయన కరుణాకరన్ గారు అక్కడే ఉన్నారు, డాక్టర్. ఆయన కూడా అందరికీ సరదా. ఆయన ఏంటి అప్పటికి ఆయనకి నా మీద ఇంప్రెషన్ ఏర్పడిపోయింది. బీథోవెన్ కలెక్షన్ ఉంది ఆయన దగ్గర మ్యూజిక్. ఆ బీథోవెన్ గురించి ఆయన మాట్లాడుతూ నేను మాట్లాడుతుంటే ద ఫస్ట్ పర్సన్ అండి ఇండస్ట్రీలో బీథోవెన్ గురించి మాట్లాడింది అన్నాడు. సరే మాట్లాడిన తర్వాత ఇంప్రెషన్స్ బాగానే సంపాదించారు, కానీ మీరేమిటి ఇలా మాట్లాడుతున్నారు వాణి. సరే విశ్వనాథ్ తీసిపోయింది, కాశీ విశ్వనాథ్ తీసిపో, తొందరగా తీసిపో, కొంపలు ముంచేసేటట్టున్నాడు ఈయన.